మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన కొనసాగుతోంది. అయితే హైదర్ షా కోర్టు నుండి లంగర్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది అంటున్నారు హరీష్ రావు. బుల్డోజర్ రాజ్యాన్ని రాహుల్ గాంధీ ఆపాలి అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చెబుతున్నారన్నారు హరీష్ రావు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా లేకుండా పోయాయి అన్నారు హరీష్ రావు. పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవు, కానీ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారంటూ కూడా ఎద్దేవా చేశారు. పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది అంటూ కూడా కామెంట్స్ చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది అంటున్నారు. అదే కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి మూసీలో వదులుతారట అంటూ కూడా కామెంట్స్ చేశారు హరీష్ రావు. పేదలు మమ్మల్ని కాపాడాలంటూ మా వద్దకు వచ్చారు. బాధితులకు భరోసా కల్పించడం కోసమే మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నామంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. కష్టపడుతున్నాం సార్. నిద్ర పోవాలంటే నిన్న కూడా నేను న్యూస్ లో చూశాను. 2035 వరకు 2050 వరకు ఈఎంఐలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తా ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే బుల్డోజర్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా అంటావు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు? ఓ తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది, పిచ్చేవుడి చేతిలో రాయిలాగా అయిపోయింది. సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఒకవేళ నువ్వు మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి. మా ప్రభుత్వం ఉండగా 32 ఎస్టీపీలు, ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా 32 ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా. అవి దాదాపు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, దాన్ని పూర్తి చేయి. మూసీలో మురికి నీరు రాకుండా చేయి. మూసీలోకి ఇవాళ ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు? నువ్వు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచినీళ్ళు తెస్తా, గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం దండగంటావు, కాళేశ్వరం కూలిపోయిందంటావు. నిన్నేమంటాడు దానం కిషోర్? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం, 5,000 కోట్లు శాంక్షన్ చేసినాం. మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం. ఎక్కడికి వస్తాయి గోదావరి నీళ్ళు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నావు. నువ్వు కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి. నీది నోరా? మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. హైదర్ షా కోర్టు నుండి లంగర్ హౌస్ వరకు బీఆర్ఎస్ నేతల పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందంటూ కూడా కామెంట్స్ చేశారు హరీష్ రావు. బుల్డోజర్ రాజ్యాన్ని రాహుల్ గాంధీ ఆపాలి, సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చెబుతున్నప్పుడు ప్రభుత్వాసుపత్రుల్లో మందులు లేకుండా పోయాయన్నప్పుడు పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు కూడా డబ్బులు లేనప్పుడు 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారంటూ కూడా కామెంట్స్ చేశారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. సందీప్, త్రిపుర అయితే హైదరాబాద్తో కూడా టీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా భేటీ అవ్వడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇటు రాజేంద్ర నగర్ నియోజకవర్గం పర్యటించారు. వారితో హైదరాబాద్తో భేటీ అవ్వడం జరిగింది. వారికి అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ప్రభుత్వం ఉంటేందు పోకడలతో వెళ్తుంది. హైడ్రా అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసి పేద ప్రజలను తొక్కేందుకే చెప్పేసి, ఎందుకంటే హైదరాబాద్లో ఆ పార్టీకి స్థానాలు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో కూడా ఇదంతా ప్రజలపై కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మూసీ పేరిట కూడా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళని చంపేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. చిన్న చనిపోయినటువంటి బాధితులు కూడా ప్రభుత్వ హత్య అని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని లంగర్ హౌస్ వద్ద కూడా ఉన్నాం. ప్రస్తుతం అక్కడ హైదరాబాద్తో కూడా హరీష్ రావు భేటీ అవ్వడం జరిగింది. వారికి అండగా ఉంటారని కూడా ఒక హామీ ఇస్తున్నారు. హైదరాబాద్తో కోసం ఎంతవరకైనా వెళ్తాను, ఎందుకంటే ప్రభుత్వం ఒక ఖచ్చితంగా కూడా కొట్లాడుతుంది. హైదరాబాద్తులు రోజుకు కూడా తెలంగాణ భవన్కు తన ఇంటికి కూడా వస్తున్నారు, తమను కాపాడు. ఎందుకంటే పేద ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం పెద్దల పక్షాన ఉంటుంది. పేద ప్రజల మూసీ సుందరీకరణ పేరుతో కూడా వేలాది మందిని కూడా నిరాక్షరం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా కూడా వారిని వెళ్ళగొట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ నాయకులు చెప్పండి, అంటే ప్రభుత్వం ఎలాంటి హామీ ఇస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వారికి హైదరాబాద్, ఎందుకంటే ఇంట్లో లేకుండా నిరాక్ష అవుతున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా ప్రజలను అసలు నానా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇక్కడ మేము రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్నాం.
ఆయేష్ గోడ్ ప్రాంతానికి వెళ్ళినాం. ఇప్పుడు అశోక్ నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మేము ఇక్కడ జనాన్ని చూస్తూ ఉన్నాం. పబ్లిక్ స్వచ్ఛందంగా దాదాపుగా మాకు 3 నెలల నుంచి మేము 2-3 నెలల నుంచి మాకు నిద్రలు లేవు. ఇలా మాకు ఇళ్ళల్లో పేషెంట్లు ఉన్నారు. ఇదేం పాపం ప్రజలకు మేము అందరం కలిసి ఏదో కొత్తగా కాంగ్రెస్ అనేకమైన హామీలు ఇస్తే ఏదో మురిసి మేము ఓట్లేస్తే ఇలా మమ్మల్ని అందరినీ మూసి పరివాహక ప్రాంతం అనేసి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మార్కింగ్ ఇచ్చిపోయినట్టు. అంటే ఇది ఇప్పటిది కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళందరూ కూడా నివాసం ఉంటా ఉన్నారు. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈ రాష్ట్రానికి ఈయననే మొదటి ముఖ్యమంత్రి అయినట్టు, ఈ ప్రాంతానికి మొత్తం ఈ 60 ఏళ్లలో మొదటి ముఖ్యమంత్రి అయినట్టు ఇవన్నీ కూలగొట్టి నేను డల్లాస్ చేస్తా, నేను లండన్ చేస్తా. నువ్వు మూసీ నది సుందరీకరణ చేయాలనుకుంటే అద్భుతంగా ఉన్నదాన్ని సుందరీకరించు. గత ప్రభుత్వం హయాంలో 34 ఎస్టీపీలు పెట్టి మురికి నీటి వాటర్ ఏదైతుందో ఆ మూసీ నదులకు రాకుండా మేము ఎక్కడికక్కడ ఎస్టీపీలు నిర్మాణం చేసినాం. వాటిని పూర్తి నిర్మాణం చేస్తే అసలు మురికి వాటర్ అన్నది మూసీ నదికి వెళ్ళదు. నువ్వు దాన్ని చేయకుండా ఇలా ఈ ప్రభుత్వం దగ్గర పేదవాడికి ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి హాస్టల్లో గురుకులలో చదువుతున్నటువంటి హాస్టల్లోనేమో వాళ్ళకు ఫుడ్ సరిగా పెట్టరు. వాళ్ళకి ఇప్పటి వరకు కాస్మెటిక్స్ ఇవ్వాలి. గత ముఖ్యమంత్రి కూడా 24,000 ఇళ్ళు మూసిపోయి ఉన్నాయి, వాటిని తొలగించాలి, దానికి మీడియా సపోర్ట్ కూడా కావాలి అని చెప్పేసి కూడా అన్నారని చెప్పేసి అప్పటి వీడియోస్ కూడా చేస్తారు. అంటే అవన్నీ ఫేక్ వీడియోస్. నేనేమంటున్నా, అక్రమ నిర్మాణాలని ఏందో ఇప్పటి వరకు హైడ్రా దగ్గర లెక్కలేదు. అసలు కబ్జాల లిస్టు లేదు, ఎఫ్టీఎల్ లిస్టు లేదు, నీకు బఫర్ జోన్ లిస్టు లేదు. ఇలా ఇవన్నీ లేకుండా హైడ్రా దానికే అసలు ఏ ప్రాతిపాదికన హైడ్రా కూలగొడుతుందో చెప్పాలి. హైడ్రాకు ఉండేటువంటి అధికారాలు ఏందో చెప్పలే. ఇలా మీ దగ్గర ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా మీరు వచ్చి రాత్రి కూలగొడుతూ ఉండబోతే జనాలు ఏడిపోతారు. ఇలా కేసీఆర్ గారు అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, నాలాల కింద, శిఖం కింద, చెరువుల కింద ఉన్న వాటిని 24,000 ఉన్నాయని చెప్పిండు. మేము కూలగొట్టలే కదా. వాటికి ఆల్టర్నేట్గా హైడ్రాకు బీఆర్ఎస్ వ్యతిరేకమా అనుకూలమా? మేమేమంటున్నాము, హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కొట్టడాలకు వ్యతిరేకం కాదు, కబ్జాదారులకు వ్యతిరేకం కాదు. పేద ప్రజలకు అన్ని ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, వాటర్ ట్యాక్స్ కట్టి, ఇంటి ట్యాక్స్ కట్టి, కరెంటు బిల్లు కట్టి, వాటర్ బిల్లు కట్టి ఇలా మీరు ఇవన్నీ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు కదా, లోన్లు తీసుకున్నారు. వాళ్ళ ఇండ్లు కూరిస్తే పేదల పక్షాన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఓకే, ఇది బీఆర్ఎస్ చెప్తుంది. తప్పకుండా తమ బాధితుల పక్షాన కూడా ఉంటామని చెప్పేసి మనతో మాట్లాడడానికి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి, మీ ఇల్లు మేము కోల్పోతుంది. మాది రామదేవగూడ, గోల్కొండ మండలంలో రామదేవగూడ 19 బస్సులో మాకు మూసీ నది పేరుతోటి ఇది ఒక బఫర్ జోన్లో ఉందని చెప్పి 150 ఇళ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. ఈ బఫర్ జోన్లో ఉందని చెప్పి ప్రతి 50 మీటర్ల గురించి మూసీ నది నుంచి 50 మీటర్లకు మార్కింగ్ చేయగలిగింది. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి నుంచి 3 నెలల నుంచి మార్కింగ్ చేసినప్పటి నుంచి మా యొక్క రామదేవగూడ 19 బస్సులో, లంగర్ హౌస్లో, డిఫెన్స్ కాలనీలో కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇళ్లలో నిద్రపోకుండా భయభ్రాంతులకు గురైన పేషెంట్లకు గురైనాము. మేము యొక్క ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి నిమ్మలంగా నిద్రపోవడం లేదు. ఈ యొక్క మూసీ పేరుతోటి మూసీ నది సుందరీకరణతో చేస్తామని చెప్తుండు. మూసీ సుందరీకరణ చేయని మాకు అభ్యంతరం లేదు. చెప్తుండు ఈ యొక్క గరీబుల ఇళ్లకు మార్కింగ్ చేసిండు. ఈ రోజు గరీబు మేము సొంతం కొనుక్కున్నాము, పైసా కూడబెట్టుకొని 30 సంవత్సరాల నుంచి జాగా కొనుక్కొని మేము ఇల్లు కట్టుకున్నాము. 30 సంవత్సరాలు జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నదాన్ని ఇవాళ మూసీ నది సుందరీకరణ పేరుతోటి మనకు చేసి మన నంబర్ వచ్చిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మా జాగా మాకే కావాలి, మేమున్న ఇల్లు మాకే కావాలి. ఇల్లు గరీబ్ లేనికి ఇయ్యి, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇయ్యి, ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇయ్యి, ఇల్లున్న వాళ్ళకి కూలగొట్టి నువ్వు ఎవరికో బడాబాబులకు ఇక్కడ మూసీ నది సుందరీకరణ పేరుతోటి వీళ్ళ పార్కింగ్లు చేస్తా, నదీ చేస్తా, లండన్ చేస్తా, అది చేస్తా అని చెప్పి మా జాగా గుంజుకొని నువ్వేవో పెద్దవాళ్ళకు బడాబాబులకు అమ్ముకొని నువ్వు ఇది చేసుకొని మా మూసీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఇకనైనా గుర్తుంచుకోండి, మేము అండదండలతో ఉన్నామని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మన హరీష్ అన్న గారు వచ్చారు, వాళ్ళకి కలుద్దామని వచ్చాము. మా యొక్క బస్తీ నుంచి మేము లెటర్ తీసుకున్నాము. మేము బాజప్తా, మా సర్వే నంబర్ ఉంది, మాకు పట్టా ఉంది, మేము బాజప్తా ఉన్నాము. 30 సంవత్సరాల నుంచి మేము జీవనోపాధి చేసుకుంటున్నాము. ఇంత ముందుకు మేము ఏం చేసుకున్నామంటే ప్రతి మా బస్తీలో నల్లాలు లేవు, నీళ్ళు లేవని కార్యక్రమం ఆ టైంలో మాకు అన్ని ఫెసిలిటీ వచ్చినాయి. ఇప్పుడు వచ్చి
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా జనాలకు ఎలాంటి డోకా లేకుండా చేసింది. మూసీ సుందరంగా మూసీలే చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బఫర్ జోన్ తోని మార్కింగ్ చేసి పేద ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒక్కరోజు కూడా ఈ యొక్క మార్కింగ్ చేసినప్పటి నుంచి నిద్ర లేకుండా, అన్నం తిన్నా కానీ పని చేయకుండా, ఎక్కడ పోకుండా భయభ్రాంతులు ఉన్నాం సార్. కరోనా వచ్చినా కానీ నిమ్మలంగా ఉన్నాం మా ఇళ్లలో. కరోనా వచ్చినా కానీ నిమ్మలంగా బయట పోకుండా ఉన్నాము. రోగం వచ్చినా కానీ అప్పుడంటే ఏం కాలేదు. ఇప్పుడు కరోనా కంటే పెద్ద రోగం కాంగ్రెస్ వచ్చింది. మాకు వచ్చిన బాధ ఏంది? మా ఇల్లు మాకు పోతున్నాయని. మా ఇల్లు ఎక్కడ పోవద్దు, మా ఇళ్ళను ముట్టుకోవద్దు, మా ఇల్లు మాకే కావాలని మేము చెప్పదలుచుకున్నాము. ఇప్పటికైనా రేపటికైనా ఎక్కడైనా ఈ మూసీ నది పేరుతోటి పేద ప్రజల భయభ్రాంతుల గురించి చేయొద్దని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పదలుచుకున్నాము. ప్లాట్ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, ఎప్పుడు నిర్మించారు? మేము ప్లాట్ తీసుకున్నది 1999లో తీసుకున్నాం సార్. మేము 1999 మా ప్లాట్ మా సర్వే నెంబర్ వచ్చి 586062B మా సర్వే నెంబర్ వచ్చి. అప్పట్లో మేము బీఆర్ఎస్ కూడా తీసుకున్నాము. అప్పట్లో పన్నీ తీసుకున్నాం, పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాము. మేము ఆల్రెడీ మాకు ఇక్కడ చుట్టుపక్కల డిఫెన్స్ ఉంది. డిఫెన్స్ అప్పుడు మన యొక్క గోల్కొండ పిఎస్ కానీ లంగరోజ్ పిఎస్ కానీ కార్వన్ల పిఎస్ కానీ టప్పజో పిఎస్ కానీ ప్రతి వాళ్లకు సీఏలకు 2009లో వాళ్ళకి తీసుకొని మా పర్మిషన్లు కావాలని చెప్పి మేము పోలీస్ క్లియరెన్స్ తీసుకొని మిలిటరీ పర్మిషన్ కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. అప్పట్లో మేము ఉన్నది. ఇప్పుడు మిలిటరీ పర్మిషన్ పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ యొక్క మూసీ నది నుంచి ఈ యొక్క బఫర్ జోన్ సమస్య పెట్టింది. ఈ బఫర్ జోన్ సమస్య పెట్టిన నుంచి మా బస్తీలో నక్క నరసింహులని డిప్యూటీ కలెక్టర్ వచ్చి నాడే చనిపోయిండు. ఆ మార్కింగ్ చేస్తున్నాగా అటాక్ వచ్చి ఉస్మానియా దవాఖానలో తీసుకుపోయి అట్లాంటి పరిస్థితుల్లో మేము భయబాధలు ఉన్నాము. మా యొక్క ఇప్పటికైనా మీ మీడియా ద్వారా మీ ప్రతి ఒక్కరూ తెలియపరచుకొని ఈ యొక్క గవర్నమెంట్ పేదల ఇల్లు కూల్చొద్దని చెప్పదలుచుకున్నాను. ఇది ఒకటి. ఇది ఏదైతే బాధితులు చెప్తున్నట్టుగా, ఎందుకంటే తాము 20 నుండి 30 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా ఏదైతే సుందరీకరణ పేరిట కూడా FTL బఫర్ జోన్ అని చెప్పేసి కూడా తమ ఇళ్లను కూల్చేందుకు కూడా ప్రభుత్వం తమ ఇల్లు మార్కింగ్ చేసినప్పటి నుంచి కూడా తమ నిద్రలేని రాత్రులు గడిపాం. ఎన్నో మహమ్మారులు, కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కూడా గట్టిగా తట్టుకొని నిలబడ్డాం. కానీ మూసీ పేరిట కూడా చేసినప్పటి శని ఆదివారాలు వస్తే మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్పించుకుంటారు అంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు నిర్మించి పర్మిషన్లు తీసుకొని అన్ని రకాల అనుమతులు తీసుకున్నాక విద్యుత్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, బోర్డు అన్ని సప్లైలు తీసుకున్నాక తర్వాత కూడా ఇప్పుడు హైడ్రా కొత్త పేరు FTL బఫర్స్ మార్కింగ్ చేసినప్పటి నుంచి కూడా కూల్చివేతలు జరుగుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఎక్కడ నాయకులు వచ్చినా నాయకుల వద్దకు వెళ్ళి తమ గోడు వెలబోసుకుంటున్న ప్రభుత్వం తమకు ఇప్పటికైనా సరే తమపై సానుకూలంగా స్పందించాలి అని చెప్పేసి కూడా మూసీ పేరు తమ ఇళ్లను కూల్చితే తమ ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కేటాయిస్తే తమ పిల్లలకు సంబంధించిన విద్యాభ్యాసం ఎక్కడ చేయించాలి, తమ జీవితాలు రోడ్డున పడతాయని చెప్పేసి కూడా ఇటు ప్రజలతో పాటు నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర. రైట్ సందీప్, థ్యాంక్ యూ. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని